హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు ఒక మంచి రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను. అది సేమ్ బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అంటే ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఓవెన్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను, అలాగే ఆయిల్లో కూడా ఎలా చేయాలో, ఓవెన్ లేకుండా ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా లేయర్డ్గా క్రిస్పీగా వచ్చాయి. అండ్ ఇవి మీ పిల్లలకి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు. అండ్ బయట ఎంతో కాస్ట్ కదా, అలాంటిది చాలా తక్కువ రేట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ పఫ్స్ కోసం ముందుగా నేను ఇక్కడ 3 eggs అయితే తీసుకున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. నాకు 3 సరిపోతాయి కాబట్టి 3 తీసుకొని మంచిగా బాయిల్ చేసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి ఒక్కొక్క ఎగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు మైదా తీసుకోండి. మైదా ఇష్టం లేని వాళ్ళు మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సేమ్ నేను బేకరీ స్టైల్లో చూపించబోతున్నాను కాబట్టి అక్కడ మైదానే యూజ్ చేస్తారండి. లేదు అంటే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ తీసుకోండి. 2 క్యూబ్స్ రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకోండి. బటర్ లేని వాళ్ళు మీరు ఆయిల్ తీసుకోవచ్చు. దీని ప్లేస్లో తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం చపాతీ ముద్ద కన్నా గట్టిగా కలుపుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పఫ్స్ అనేది వస్తాయి. చూసారా, ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. లోగా పఫ్స్ లోపల ఉన్న ఆనియన్ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను ఆనియన్స్, టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి ఈ విధంగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. వీటిని బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారా, ఇలా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ని కూడా తరిమి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా రా స్మెల్ పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా రా స్మెల్ అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో నేను ఒక మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆనియన్ని తీసేసుకోవచ్చు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. చూసారు కదా, పర్ఫెక్ట్ ఆనియన్ మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీరు డ్రైగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా కొంచెం కాస్త 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అలా చల్లి కంప్లీట్గా కూల్ అయితే మనకి ఆనియన్ మసాలా రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇది మనం షీట్స్ క్లోజ్ చేయడానికి యూస్ చేస్తాము. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మనం ఏదైతే పఫ్స్కి షీట్స్ ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని అంటించడానికి అయితే మనకి ఈ మైదా మిక్సర్ అనేది కావాలి. ఇప్పుడు మనకి 1/2 an hour పైన అయింది. చూడండి, 30 మినిట్స్ తర్వాత పిండి చూపిస్తున్నాను. బాగా కొంచెం పొంగింది కదా. ఇప్పుడు దీన్ని మరొకసారి మంచిగా బాగా కలపాలి. ఫ్లోర్ మీద కాస్త పిండి వేసి బాగా కలిపి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఒక 7-8 డివైడ్ చేసుకోండి. నేనైతే ఒక 7 ఉండల కింద చుట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఫ్లోర్ మీద కాస్త పిండి చల్లి ఒకే షేప్లో అన్నిటిని తయారు చేసుకోండి. ఇలా చపాతీలాగా అన్నిటిని ఒకే షేప్లో చేసుకున్నాక ఇప్పుడు చేసుకున్న అన్ని చపాతీల్ని 1 by 1 తీసుకొని ఒక చపాతీ వేసాక దాని మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా మిక్సర్ ఉంది కదా, దాన్ని జస్ట్ లైట్గా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మరొక చపాతీ కూడా పెట్టి సేమ్ దాని మీద కూడా ఇలానే రిపీట్ చేయండి. అలాగే 7 చపాతీస్కి కూడా సేమ్ రిపీట్ చేశాక
ఈ విధంగా అన్ని లేయర్ కింద పెడేసుకున్నాక 4 సైడ్స్ కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా రిమూవ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అండ్ మధ్యలో హాఫ్ కట్ చేయండి. చూసారా, మనకి ఇప్పుడు 6 పఫ్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క వ్రాప్ తీసుకొని ఫ్లోర్ మీద కొంచెం పిండి వేసి మరొక రెక్టాంగిల్ షేప్లో మరొకసారి ఒక 2 to 3 టైమ్స్ పామమంటే మనకి ఈ షేప్ వస్తుంది. చూసారా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కర్రీ మళ్ళీ ఎక్కువ వేసారనుకోండి బయటకు వచ్చేస్తుంది, తక్కువే వేసుకోండి. అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసి ఈ విధంగా 2 సైడ్స్ ఫస్ట్ లోపల ఫోల్డ్ చేశాక తర్వాత బయట కూడా ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ అనేది జాగ్రత్తగా చేయండి. నేను కూడా అదే తప్పు చేశాను. అందుకే మంచిగా అంటుకోవాలనుకుంటే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ని మధ్యలో పెట్టి బాగా ఫోల్డ్ చేసి అంటించాలి, గట్టిగా ప్రెస్ చేసి అంటించాలి. చూసారు, ఇక్కడ నేను 3 ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టి హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. మీకు ఇలా విడిపోకుండా ఉండాలంటే మీరు మంచిగా ఆ పేస్ట్ని అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి కానీ లేదంటే పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ వేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను మరొకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడం చూపించాను కదా, ఆయిల్ లేకుండా అంటే డీప్ ఫ్రైకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, డైట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఓవెన్లో చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. 3 ఆయిల్లో చూపించాను, 3 ఓవెన్లో చూపిస్తున్నాను. ఇలా ఒక ప్లేట్ తీసుకొని, ఓవెన్ ఫ్రీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని అందులో ఇవి పెట్టి క్రిస్పీ సేమ్ కలర్ రావాలి అనుకుంటే మనం మిల్క్ పైన అప్లై చేసి ఓవెన్లో కన్వెన్షన్ మోడ్లో 360 degreesలో ఒక 20 minutes పెట్టి మనం బేక్ చేసుకున్నామంటే మన పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ పఫ్స్ అనేది రెడీ అయిపోతాయి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇదండి మన బేకరీ స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ పఫ్స్ రెసిపీ. చాలా అంటే చాలా ఈజీ కదా, ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఈజీనే. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. సౌండ్ ఆల్రెడీ విన్నారు కదా, మరొకసారి చూపించేస్తున్నాను, ఇక్కడ చూసేయండి. చూడండి సౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, క్రిస్పీగా క్రంచీగా, మధ్యలో ఎగ్ కర్రీ ఎంత సేమ్ యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్ వచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మీ కిడ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Thank you for watching.